యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా. ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. హల్లెలూయా. ఇదిగో ఈ ఆరాధనకు వచ్చిన నీవు ఒంటరి వాడినో, నాకు ఎవరు లేరని అనుకుంటున్నావేమో, ప్రభు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ప్రభు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఇదిగో ఒంటరి వాడువైన నిన్ను, ఒంటరి దానమైన నిన్ను 1000 మంది అగునట్లుగా నిన్ను ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి అందరూ. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములు త్వరపెట్టుదును. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, దేవుని ప్రజలారా, ఇదిగో నాకు ఎవరు లేరేమో అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు ఆదరించలేని అనుకుంటున్నావేమో, ఒంటరి దానను, ఒంటరి వాడును, నా బంధువులు నాకు దూరం అయిపోయారు, నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు అందరూ దూరం అయిపోయారు అని నీవు అనుకుంటున్నావేమో. నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరైన మిమ్మల్ని 1000 మందిగా చేయబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎన్నిక లేని నిన్ను బలమైన వ్యక్తిగా, బలమైన జనముగా ప్రభు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఇది ప్రామిస్, వాగ్దానం. హల్లెలూయా. ఇది ఎవరి జీవితంలో ప్రభు చేశాడురా బాబు అని మనం అధ్యయనం చేస్తే, ఎవరి జీవితంలో బైబిల్ గ్రంథంలో చేశాడురా బాబు అని మనం ఒకసారి లేఖనాలు మనం తిరగేస్తే, జాగ్రత్తగా వినండి. ప్రభు ఒక దర్శనం ఇచ్చాడు. యెహోవా దేవుడు యాకోబుకి కలిగినటువంటి 12 మందిలు పురస్కరించుకుని యోసేపుకు ఒక కలను అనుగ్రహించాడు, ఒక దర్శనాన్ని కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పనులన్నీ నిలబడినట్లుగా ఈ యోసేపుకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆ దర్శనాన్ని తీసుకెళ్ళి అట్లా ఎవరికి చెప్పారు? తన తండ్రి అయినటువంటి యాకోబుకు తెలియపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎన్ని చదివిస్తే సమయం అయిపోతుంది కనుక, ఈ చరిత్ర అంతా మీకు తెలుసు కనుక సవివరంగా ఏదైతే మాట్లాడాలో, ప్రభు ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి మనము అధ్యయనం చేసుకుంటూ ముందుకు వెళదాం. హల్లెలూయా. ప్రియమైన దైవజనంగా, దేవుని ప్రజలారా, ఈ యోసేపుకు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక వాగ్దానం చేశాడు. చేసినప్పుడు ఈ కళ తీసుకుని వెళ్ళి ఎవరికి చూపించాడు, ఎవరికి చెప్పాడు అంటే తండ్రితో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, రే అంటే నీ అన్నదమ్ములు, నేను, మీ అమ్మ అందరూ నీకు నమస్కారం చేస్తున్నామా? అందరూ నీకు సాగిలిపడి నమస్కరిస్తూ ఉన్నామా? పెచ్చ పిల్లలకి అంటున్నా, పెచ్చ యాసలు వేస్తున్నావు ఏంటంటే నువ్వా? మైండ్ అని పని చేస్తుందా నీకు? వెళ్ళు నా ముందు నుంచి బయటికి అన్నాడు. అర్థమవుతుందా మీకు? ఓహో అనుకుని ఈ యోసేపు అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇష్టమైన వాడు మంచి చొక్కా కుట్టించాడు. వీళ్ళందరికీ అసూయ వచ్చేసింది. ఒరే కలలు కనేవాడు ఉన్నాడురా అని చెప్పేసి యోసేపును తన అన్నలందరూ ఏం చేశారు? నీళ్ళు లేని గుంటలో పడేశారు. హల్లెలూయా. నీళ్ళు లేని గుంటలో పడేసి, ఎవరే పెద్దోడు అంటాడు, ఎందుకురా ఈయన్ని నీటిలోని గుంటలో లేని పడేసాన్ని చంపడం ఎందుకు? వాడిని నమ్మేద్దాం, ఏమవుతుంది? మరి ఆయన ప్రాణాన్ని రక్షించడానికి పెద్దోడు ప్లాన్ వేసాడు, చంపకూడదని. రాని వచ్చారు, యోసేపును కొనుక్కుని వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్.
వెళ్ళిపోయిన తర్వాత నమ్మకంగా ఉంటున్నాడు ఆ ప్రాంతంలో, నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు, భక్తి చేసుకుంటున్నాడు, దేవునికి భయపడుతూ ఉన్నాడు. అందగాడు, సౌందర్యవంతుడు, జ్ఞానం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఈ హెబ్రీయుడు చాలా మంచివాడు, చాలా బాగా పని చేస్తున్నాడు అని చెప్పి నమ్మకంగా ఇంట్లో పెట్టుకున్నాడు యజమానుడు. ఆ భార్య ఉంది, ఇతని మీద కన్ను వేసింది, బాగున్నాడు, అందంగా ఉన్నాడు అని. అతనితో పాపం చేయాలని కోరిక కలిగి లోక సంబంధమైన ఆలోచనతో ఎన్నో పన్నాగలు పన్నింది, చేజిక్కించుకుందామని. ఆఖరికి ఒకసారి రూమ్లో పిలిచింది, పట్టుకుంది, చొక్కాయి పట్టుకుంది, చొక్కాయి గుండెలు ఇప్పేసి చొక్కాయి ఆమె చేతులు పెట్టి పారిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం. పాపము చేయకుండానట్లుగా దేవునికి భయపడి యోసేపు యవన ప్రాయంలో పాపాన్ని విడిచి పారిపోయాడు. హల్లెలూయా. ఇదిగో వారి అన్నదమ్ముల్లో నుండి ప్రభు ప్రత్యేకపరిచి వారి అన్నదమ్ముల్లో నుండి యోసేపుని ఏర్పాటు చేసుకుని, వారి అన్నదమ్ముల్లో నుండి ఏర్పాటు చేసుకున్నట్టు యోసేపుతో మాట్లాడుతున్న, వారిలో ఒంటరైన వాడు 1000 మందగును. హల్లెలూయా. ఎన్నిక లేని వాడు బలమైన జనముగా మార్చబడును. ఇదిగో ఈ విషయాన్ని నేను తగిన కాలమందు ఈ కార్యాన్ని యోసేపు జీవితంలో నేను చేస్తాను అని వాగ్దానం చేశాడు ప్రభు. హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చేయాలి. అర్థమైందా? ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది. ఎంతమంది? 12 అంటే మీకు అర్థమవుతుందా? అర్థమవుతా? 12 మంది. హల్లెలూయా. ఈ 12 మందిలో ఒంటరి వాడైపోయాడు. ఎవరో? యోసేపు. ఒంటరి జీవితం. తన భార్య అందరిని పిలిచింది, వీడిగో నన్ను వీడు పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు, రాజుగారు లేరని అని అపనిందలేసింది. కొంతకాలము చెరసాల్లో ఉంచబడ్డాడు యోసేపు. హల్లెలూయా. దాచబడ్డాడు యోసేపు. ఆ చీకటి ప్రపంచంలో ఉన్నాడు యోసేపు. చూడండి, మరి యోసేపు భక్తిపరుడు కదా, ఎందుకు శ్రమ వచ్చింది? యోసేపు యథార్థవంతుడు కదా, ఎందుకు శ్రమ వచ్చింది? చాలా పవిత్రతను కాపాడుకున్నాడు, యవన ప్రాయాన్ని కాపాడుకున్నాడు కదా, ఎందుకురా బాబు అని మనం అధ్యయనం చేస్తే ప్రభు ప్రత్యేకపరుస్తాడు. హల్లెలూయా. ఆయన సొత్తుగా చేసుకున్నటువంటి ప్రజల్ని, ఆయన సొత్తుగా చేసుకున్నటువంటి జనుల్ని ఆయన ప్రత్యేకంగా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెరసాలలో కొన్నాళ్ళు, కొన్ని సంవత్సరాలు, ఇంచుమించు 30 సంవత్సరాలు పైబడి ఎక్కడ ఉన్నాడు రా బాబు అంటే బానిసత్వాన్ని అనుభవించాడండి. బానిసత్వాన్ని అనుభవించాడు. ఆ బానిసత్వములో నుండి ప్రభు విడిపించడానికి మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఇద్దరిని పంపించాడు. రాజుగారి దగ్గర ఉన్నటువంటి సేనాలను, రాజుగారు పరిచర్య చేసేటువంటి భోజనం పెట్టేవాడు ఒకడు ఉంటాడు, నీళ్ళు ఇచ్చేవాడు అక్కడ ఉంటాడు కదా, భోజనం బల చుట్టూ ఉండేటి వాళ్ళు ఉంటారు కదా. 2 మనుషులను పంపించి వారు కూడా జైల్లో వేయబడ్డారు. వేయబడిన తర్వాత వారు కూడా కలలు కన్నారు. ఆ కలలన్నీ చెప్పాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని యోసేపు చెప్పాడు. వాడు వెళ్ళి యోసేపుతో, రాజుగారితో చెప్పాడు. ఎవరు చెప్పాడు ఈ కళను నీకు, ఈ భావాన్ని అంటే? యోసేపు. రండి పిలిపించండి అన్నాడు. ఇదిగో పిలిపించాడు. యోసేపుకు ఏం చేశాడో తెలుసా రాజు? ప్రైజ్ ది లార్డ్. ఇల్లంతటి మీద అధికారిగా చేసేసాడు. హల్లెలూయా. ఇదిగో నా భార్య మీద తప్ప, ఆ కుర్చీ తప్ప ఎవడైనా కాలు గాని చెయ్యి గాని ఎత్తడానికి వీలే లేకుండా చేసాడు దేవుడు. హల్లెలూయా. పైకి లేపాడు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ప్రభువుని నమ్ముకుంటే నువ్వు దాచబడతావు, మరుగు చేయబడతావు. కానీ ప్రభు ఇదిగో ఒంటరి అయినటువంటి యోసేపును లేవనెత్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ఆ ఫరో సైన్యం అంతటికి మీదకిని యోసేపును, మోషేని ఎట్లా అయితే అధికారిగా మోషేని నిర్ణయించాడో,
ఏర్పాటు చేసుకున్నాడో యోసేపు జీవితంలో యోసేపును దేవుడు అట్టి విధంగానే ఆయన ప్రణాళిక చొప్పున చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుని తీసుకొచ్చి ప్రధానమంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. కలగన్నారు కదా, కొరువు వచ్చేసింది. దేవుని స్తోత్రం. కొరువు వచ్చేస్తే వాళ్ళ అన్నలు అందరూ కలిసి యోసేపు దగ్గరికి వచ్చేసారు. ఇతను ఎవరో? ఆహార శాఖ మంత్రి, ధాన్యాన్ని సమకూర్చేవాడు. ఇదిగో పొలాలన్నీ, వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా రాజుగారికి మొత్తం కొనేసాడండి. ఓ ఎకరం ఇస్తాను బత్త ధాన్యం అని బాబు అంటున్నారు. కరువు, భయంకరమైన కరువు. ఆస్తి అంతా సమకూర్చేసాడు రాజుకి. ఇక వారి తండ్రి గారు, వారి అన్నలు అందరూ కూడా పస్తులు ఉంటూ ఉన్నారు. ఒరే పలానా ప్రాంతంలో ఆహారం దొరుకుతుందంటే ఎలాంటి పంపించాడు. పంపించిన తర్వాత యోసేపు గుర్తుపెట్టాడు, చూశాడు. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు, టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, వారందరూ యోసేపుకి ఏం చేశారు? నమస్కరించారు. ఆఖరికి తండ్రి కూడా వచ్చేసాడు యోసేపు దగ్గరికి. ఇదిగో వాగ్దానం చేస్తే దేవుడు, ఒక కళను అనుగ్రహిస్తే దేవుడు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఈ చరిత్ర మీకు చెబుతున్నానంటే, ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ దేవుడు చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇక యోసేపు జీవితంలో ఆనందమే, సంతోషమే. బాబు, నీ అన్నదమ్ములకి, మీ నాన్నగారికి ఏ ప్రాంతం కావాలో ప్రాంతం తీసుకో బాబు, నాకు అభ్యంతరం ఏమీ లేదు. వాళ్ళకి ఏం కావాలో అన్ని పెట్టు, శ్రేష్టమైన ఆహారం పెట్టు, నువ్వు ఎంతకాలం ఉంటావు ఉండు అని యోసేపును రాజు యోసేపుకి అధికారం ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో ఒంటరి వాడిగా ఉన్నటువంటి ఈ యోసేపు జీవితంలో, ఒంటరితనాన్ని అనుభవించినటువంటి యోసేపు జీవితంలో, ఈ 12 మంది అన్నదమ్ములతో కలిసి గొర్రెలను కాస్తూ, వారికి తేనె పంపిస్తూ, వారికి జున్ను తీసుకువెళుతూ, ఆహారం తీసుకువెళుతూ ఉన్నటువంటి ఈ యోసేపు జీవితం ఒంటరితనం అయిపోయిందండి. ఒంటరోడైపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకునేవాడు తండ్రి యాకోబు. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. కానీ యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అది దేవుడు చూశాడు. బంధకాల్లో నుండి విడిపించి సింహాసనాన్ని ఎక్కించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, నీ ఒంటరి వాడువని, ఒంటరిదానవని, ఎవరు నాకు లేరని నువ్వు భయపడుతున్నావేమో. ఈ మాసంలో నా ప్రభు నిన్ను గొప్ప ధైర్యముతో నింపబోతూ ఉన్నాడు, ఆదరించబోతూ ఉన్నాడు. ఇదిగో నీకు కలిగిన సమస్త కీడులో నుండి తొలగించి ఆయనని గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుని పేరు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చరిత్ర మీకు తెలియపరుస్తాను. ఇదే విధంగా మొట్టమొదటి రాజు ఎవరు? మనం చెప్పాను కదా, మొట్టమొదటి రాజు ఎవరమ్మా? ఎవరు? సౌలు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి రాజు ఎవర్రా బాబు అంటే, బైబిల్ గ్రంథంలో మన ఇశ్రాయేలు ప్రజలకు, యూదావారు అందరికీ మొట్టమొదటి రాజు సౌందర్యవంతుడు, ఎత్తైన వాడు, దేవుని చేత పిలువబడినటువంటి వాడు. ఈ ఎవరు? సొలొమోను. సౌలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సౌలు రాజు దైవ సేవకుడు అర్పించవలసినటువంటి ఆ బలిని అతను వచ్చి రావడానికి లేట్ అయిందని ఇతను అర్పించేశాడు. దాని కారణంగా ఏమైంది? రాజ్యము పోయింది. దేవుని మహిమ అతనిలో నుండి తొలగిపోయింది. తొలగిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే, గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావి మీదకి వెళ్ళిపోయింది. డేవిడ్ మీదకి. దేవుని స్తోత్రం. చూడండి,
యెషయాకి 80 కుమారులు ఉన్నారు. ఎంతమంది? సమూయేలు ప్రవక్తతో దేవుడు చెబుతూ ఉన్నాడు, బాబు మరి ఇతను ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి, రాజు కావాలి కాబట్టి బాబు యెషయా దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఎవరితోని? సమూయేలు ప్రవక్తతో. ఈ సమూయేలు వెళ్ళాడు. పెద్దోడున్నాడు, చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు. ఇతడేమో అనుకుని అభిషేకించడానికి రెడీ అయ్యాడు ప్రవక్త సమూయేలు. తైలపు పుట్టి తీసుకున్నాడు. ఇతడేమో అని అనుకుని తైలపు పుట్టిలా నూనె పోయబోతా, ఓయ్ సమూయేలు ఆగు, అతను కాదు నేను ఏర్పరచు, నాకు ఇష్టానుసారం కుమ్ముడు అతను కాదు, ఆగు. నేను చెప్పాను నీకు, కొంతమంది అప్పుడప్పుడు చెప్పని పనులన్నీ చేస్తా ఉంటాం. మనం చేస్తామా లేదా? చేస్తామా? మరి అది చెప్పని పని చేయకూడదు. దేవుని స్తోత్రం. దైవ సేవకుడు నోట నుండి వచ్చినటువంటి మాట మాత్రమే, ఆ వాక్కు మాత్రమే నువ్వు విని చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఆగు, నేను చెప్పాను నీకు, అతను కాదు పక్కన ఉండమని చెప్పాను. రెండో వాడు వచ్చాడు, ఆడు కూడా బాగున్నాడు, ఈడేమో అనుకున్నాడు, మరలా తైలపు పుట్టి తీశాడు, ఇతడు కాదు. అలా 7 వచ్చారండి. ఏ బాబు యెషయా ఇలారా, అసలు నీకు ఎంతమంది బాబు నీకు? 80. మరి 8వ వాడు ఆడు గొర్రెలను కాస్తాడులే, ఆడున్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎక్కడున్నాడో? అడవిలో ఉన్నాడు. పిలిపించి అర్జెంటుగా వెళ్ళి వచ్చాడు. ఓ సాలువ కప్పుకుని, ఓ కర్ర అట్టుకుని, ముక్కుపోయిన బట్టలు వేసుకుని, మాసిపోయిన తల వేసుకుని, ఎండలో ఎండుతూ మంచులో తడుస్తూ వచ్చాడు. వచ్చాడు. ఎవరో? అప్పుడు స్వరం అంటున్నాడు, సమూయేలు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు ఇతడే. ఇదిగో ఇతను నీవు అభిషేకించు. హల్లెలూయా. ఇదిగో ఎన్నిక లేనటువంటి దావీదును ఇదిగో అన్నదమ్ముల మధ్యలో అభిషేకించి రాజుగా చేసేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. చప్పట కొట్టి దేవుని నామమును మహిమపరచండి. అన్నదమ్ముల్లో ఒంటరోడు ఎవడో చెప్పండి? అన్నదమ్ముల్లో ఒంటరైన వాడు దావీదు. ఈ దావీదు గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదును గొప్ప జనముగా చేయడానికి ప్రభు ప్రారంభించాడు. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్ప దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో, నాకేమీ లేదనుకుంటున్నావేమో, నేను పేదోడిని అనుకుంటున్నావేమో, నా దగ్గర ఆస్తి లేదనుకుంటున్నావేమో, డబ్బు లేదనుకుంటున్నావేమో, సరిగ్గా పిల్లలకి భోజనం పెట్టలేని అనుకుంటున్నావేమో. ఇదిగో యెహోవానగు నేను తగిన కాలమున కార్యములను త్వరపెట్టుదును. హల్లెలూయా. తగిన కాలములో నిన్ను, నీ కుటుంబాన్ని నా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నాడు, అభివృద్ధి పదంలో నడిపించబోతూ ఉన్నాడు. తగిన కాలమున నువ్వు వెయిట్ చేయి. భక్తి మానకు, ఆయన భయభక్తులు కలిగి ఉండడం మానకు, మందిరాన్ని మానుకోకు, పరిచర్యను మానుకోకు, ప్రార్థన చేయడం మానుకోకు, ఆయన స్తుతించడం మానుకోకు. తగిన కాలములో నా ప్రభు నిన్ను అందరి ఎదుట గొప్ప చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా జీవితంలోనే మీకు చెప్తాను వినండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఓ చిన్న గుడిసేసుకుని, మాకు ఇల్లు ఉంటే దాన్ని విప్పేసుకుని ఇల్లు కట్టుకుందామని చిన్న గుడిసేసుకుని ఆ గుడిసెలో 2 సంవత్సరాలు కాపురం చేసాం. మా అమ్మ, నేను, మొత్తం 5 మేము, 4 మా అమ్మ, 5, 3 మగోళ్ళం, ఓ చెల్లి.
ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, ఆ గుడిసెలోనే ఉంటూ ఉన్నాం. వర్షం వస్తే వర్షం కూడా నీళ్లు లోపలికి వచ్చేసేవి. అటువంటి పరిస్థితుల్లో మా అమ్మ నేను కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. మా అమ్మ ఒకటే నేర్పింది మాకు. మా అమ్మ 4 గంటలు లేచి ప్రార్థన చేద్దాం. ఎన్ని గంటలకి? 4 గంటలు లేచి ప్రార్థన చేసేది. ఇంటికి పెద్దోండి కదా నేను. మా అమ్మతో నేను లేచి ప్రార్థన చేసేవాడిని. ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళు ప్రార్థన. ఏ ప్రార్థన అది? మామూలు ప్రార్థన కాదు. తలకాయ కిందెట్టి ఏంటి పైకెట్టి కాదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? ప్రార్థన చేయండి రా బాబు అంటే తలకాయ కిందకే పైకి. అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే మోకరించాలి. ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళ అనుభవం ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, మొన్న దిగుమరు ప్రాంతం వెళ్ళాను. ఒక చిన్న అకేషన్కి వెళ్తే ఆ పాస్టర్ గారు అరగంట సమయం ఇచ్చాడు. ఏ సమయం ఎంత ఇచ్చాడు? అరగంట. లోదరణ పాస్టర్ గారు, దిగుమర్రు, మంచి పాస్టర్, యవనస్తుడు, మంచి పాస్టర్ గారు అతను. అరగంట సేపు నేను మోకరించి వాకింగ్ చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా చెప్పాను? మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చేత్తో పట్టుకుని అరగంట సేపు అనర్గళంగా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని బోధించాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకురా బాబు అరగంట సేపు మోకరించి వాక్యం చెప్పగలిగాను అంటే, 2 గంటలైనా మోకరించి వాకింగ్ చెప్పమని చెప్తాను నేను. దేవుని స్తోత్రం. మా తల్లి నేర్పించింది ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన. 4 గంటలు లేచి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభు ఇల్లు లేదు నాయన, పరిస్థితి ఇలా ఉంది, పాములు వస్తే పరిస్థితి ఏంటి, చిన్నపిల్లలు అని మా అమ్మ నేను ఆ గుడిసెలో ఉండి ప్రార్థన చేశాం. ప్రైజ్ ది లార్డ్. నేను మా అమ్మకు కోరుకుండేది. నాకు మా అమ్మ అంత మాట అలుక్కునేది. మాకు పెద్దిల్లు అడ్డిల్లు ఉండేది. ఉమ్మట్లో ఉన్నప్పుడు మా తాతయ్య గారికి మంచి ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో వేరే వాళ్ళు కూడా వచ్చి అద్దెకి ఉండే పరిస్థితి. అటువంటి పరిస్థితి మాది. ఉన్నతమైన కుటుంబమే, సంపన్న కుటుంబమే. మా నాన్నగారు సపరేట్ అయిన తర్వాత మేము గుడి చేసుకుని ఉంటే, మా నాన్నగారు ఆ టైంలో 2002 సంవత్సరం చనిపోయినప్పుడు మా అమ్మ నేను కలిసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే ప్రభుని అడిగాను, ప్రభు మా అమ్మకు ఇల్లు కట్టివ్వాలని. ప్రైజ్ ది లార్డ్. అంత మాటకు అలుక్కోలేకపోతుందే, అంత మాటకు తొక్కల నేను తొక్కివ్వండి మట్టి. ప్రైజ్ ది లార్డ్. మరి మీరేమి మీకు తెలియదేంటి? మట్టి తొక్కి ఇల్లు అలుక్కోలేదు మీరు మరే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడంటే బిల్డింగ్లు, టైల్స్, పాలరాతి. ప్రియమైన దైవజనం, మా అమ్మ నేను కలిసి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన తరువాయి ప్రభు ఒక మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. మేము అలాగా గుడిసెలో ఉండి మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. ఒకళ్ళు వెళుతూ ఉంటే ఎయిర్టెల్లో మన సిగ్నల్ ఉంది కదా, మనకి సిమ్ము. వెళ్తూ ఉంటే వాళ్ళ సిగ్నల్ చూసుకుంటూ వెళ్తూ ఉంటే కరెక్ట్గా మా ఇంటి దగ్గర సిగ్నల్ తగ్గుతుంది. ఫుల్ సిగ్నల్. ప్రైజ్ ది లార్డ్. మేము ఉన్నటువంటి స్థలంలోనే, ఆ ప్రాంతంలోనే ఫుల్ సిగ్నల్ వచ్చేస్తుందంట. హల్లెలూయా. చాలా ప్రాంతాలు, చుట్టూ ప్రాంతాలు ఉన్నాయి. 10 ఎకరాలు 20 ఎకరాలు కన్నంగారు పొలాలు అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ మాత్రమే సిగ్నల్ లాగుతుందంట. ప్రైజ్ ది లార్డ్. బాబు మరి స్థలం అద్దెకిస్తారంటే నేను వద్దన్నాను. మా అమ్మ అంది, ఒరే ఎందుకురా, మనకు స్థలం ఉంది కదా, డబ్బులు వస్తాయి కదా అంటే 1500 రూపాయలకి రెంట్కి ఇచ్చామండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతకే? 1500 రూపాయలు రెంట్కి ఇచ్చాం. రెంట్కి ఇచ్చిన తర్వాత మరలం ఇంకొకడు వచ్చాడు, ఈ ఐడియా వాడు. దేవుని స్తోత్రం. ఐడియా వాడు ఆ టవర్ మీద షేరింగ్కి వచ్చాడు. ఆడు 900 ఇచ్చాడు. ఎంత? 15,900. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విధంగా ప్రభు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా చదివి ఇల్లు కట్టాలనేసి 2 లోన్లు పెట్టాను. నేను అప్పుడు ఉద్యోగం చేసేవాడిని. పెడితే ఉద్యోగం రాలేదు. అప్పుడు 2013లో వచ్చింది. 2009లో ఇల్లు కట్టాం. ఉద్యోగం రాలేదు. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, ఆ విధంగా ప్రార్థన చేసుకుంటున్న దేవుడు ఆశ్చర్య రీతిగా అవి తీసుకెళ్ళి అకౌంట్లో పడితే అది పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టి ఒక 5 లక్షల రూపాయలు అప్పు తీసి ఒక గవర్నమెంట్ ఇల్లు ఇస్తే, మరి గవర్నమెంట్ ఇల్లు ఇస్తే కొలతల ప్రకారంగా కట్టాలి. ఆయనతో కొంచెం మాట్లాడి నెల రోజుల్లో ఇల్లు కట్టామండి. దేవుని స్తోత్రం.
నా జీవితాన్ని మీకు చెబుతూ ఉన్నాను. ప్రియమైన దైవజనుగా దీన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని ఆ ప్రాంతంలో ఇంక ఇల్లు ఎవరు అప్పుడప్పుడు 2-3 బిల్డింగులు తప్పకలే 10 ఎకరాల భూమి ఉన్నవాడు నోటు మీద వేసుకుని, ఓరు బాబు ఇంత పొలం ఉంది, ఇంత ఆస్తుంది, ఇల్లు కట్టుకోలేకపోయావురా, నెల రోజులు ఇల్లు కట్టుకున్నావురా అని అంటే ఆశ్చర్యపోయారండి. ఎందుకురా బాబు అని అంటే, ప్రభువు మీద ఆధారపడ్డాము. దేవుని స్తోత్రం. ప్రార్థన మీద ఆధారపడ్డాము. హల్లెలూయా. ప్రియమైన దైవజనులు, నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాగ్దానం చేశాడు ఆయన. నెల రోజుల్లో పని వండుకుండా పెట్టకుండా మా అమ్మ, నేను, మా తమ్ముళ్ళు అందరం కలిసి ఆ తాపి మేస్తులు వచ్చేటప్పుడు 2 పాళ్ళు కలిపి ఉంచుకునేవాళ్ళు. ఆ నడుమడిపోయి చేయలేక డబల్ కొళ్ళు ఇచ్చి నెల రోజులు ఇల్లు కట్టాం. ప్రైజ్ అల్లా. దేవుడు ఆయన నమ్ముకున్న వాళ్ళని, ఆయన మీద ఆధారపడిన వాళ్ళని విడిచిపెట్టడు. మరిచిపోని దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, ఇదిగో అన్నదమ్ముల మధ్యలో దావీదును గొప్ప చేశాడు. దావీదుని ఎన్నుకున్నాడు, వాగ్దానం చేశాడు, దావీదును ఆశీర్వదించాడు, రాజును చేశాడు. ఎక్కడండి గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి గొర్రెలు మేపుకునేవాడు రాజు అవటువంటి అసాధ్యమా? ఒంటరైనటువంటి ఈ దావీదు జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దైవజన ఒంటరితనములో ఇగో వారిలో ఒంటరైన వాడు 1000 మందగును. వాగ్దానం. గొప్ప జనముగా మార్చేశాడు దేవుడు. దావీదుని ఆశీర్వదించాడు దేవుడు. ప్రియమైన దైవజనం, మా దేవుని ప్రజలారా, ఇదిగో ఈ ఆరాధనకు వచ్చిన నిన్ను, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి నిన్ను నా ప్రభు అత్యధికముగా ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, బలాభివృద్ధి కలుగు చేయునుగాక, కృపతో నింపునుగాక. చేస్తాడైనా వాగ్దానం చేస్తాడు. ఇదిగో ఈ వాగ్దానాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు రోజు చదువుకుంటూ ప్రార్థన చేయగలిగితే తగిన కాలంలో నా ప్రభు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈ ఆరాధనకు వచ్చిన నీవు ఒకప్పుడు నీ జీవితం ఎట్లా ఉందో నాకైతే తెలియదు. ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉందో నాకైతే తెలియదు. ఇదిగో ప్రభు మొదలు పెడుతూ ఉన్నాడు. యెహోవానగు నేను తగిన కాలమున ఇదిగో ఈ కార్యాలను త్వరపెట్టుదును. నా ప్రభు ఇదిగో ఈ ఆరాధనకు వచ్చిన నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చబోతూ ఉన్నాడు. నూతనమైన కృపతో నింపబోతూ ఉన్నాడు. నూతనమైన స్వభావాన్ని, నూతనమైన హృదయాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ దేవుని స్తోత్రం. మనం అప్పుడప్పుడు నాకు ఎవడో సాయం చేయట్లేదు, నేను కూడా అంటూ ఉంటాను, నేను ఒక్కడినే చేసుకోవాలా, నేను ఒక్కడినే చెందాలా. ఒంటరితనముగా మనం ఉన్నప్పుడు భరించలేమండి ఆ పరిస్థితిని. కానీ ప్రభు అంటాడు, ఒంటరిగా ఉన్నావా, నేనున్నాను, నేను ధైర్యపరుస్తాను, నిన్ను ఆదరిస్తాను, భయపడకు అని ధైర్యం ఇవ్వగలిగినటువంటి వాడు నేను ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధనకు వచ్చిన నీవు ఒకటే ప్రార్థన చేసుకో, నన్ను ఆశీర్వదించు నాయన, గొప్ప జనముగా చేయి ప్రభువా, నా అప్పులు తొలగించండి నాయన, నా పరిస్థితులను మార్చండి ప్రభువా, కృతజ్ఞుడై నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు నమ్మకంగా ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకోగలిగితే, వేడుకోగలిగితే, ఆరాధించగలిగితే నా ప్రభు ఇదిగో తగిన కాలమున కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దైవజనమా, దేవుని ప్రజలారా, ఒంటరిగా ఉన్నటువంటి యోసేపును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒంటరిగా గొర్రెలు కాసుకునేటువంటి ఈ దావీదును దేవుడు ఏం చేశాడు?
రాజుగా చేశాడు, ఆశీర్వదించాడు. ఇవన్నీ మనము ఒకసారి అధ్యయనం చేసుకుంటే మన పితరుల జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగించాడా లేదా? ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో మొర పెట్టారు. ఏం చేశారు? ఆ మొర ఆకాశానికి అంటింది. దేవుడు విన్నాడు. దేవుడు విని మోషేని పుట్టించాడు. హల్లెలూయా! వారందరిని విడిపించడానికి, వారందరిని రక్షించడానికి, పాలు తేలు ప్రవహించి దేశానికి తీసుకువెళ్ళడానికి యోసేపుని పిలుచుకున్నాడు దేవుడు. హల్లెలూయా! పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ప్రజలందరినీ రక్షించుకున్నాడు. పాలు తేలు ప్రవహించే దేశానికి నడిపించాడు. హల్లెలూయా! వచ్చింది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వస్తే దేవుడు ఊరుకున్నాడా? 2 పాయలుగా చేసేసాడు. హల్లెలూయా! ఆరిన నేలను ప్రజలందరూ నడిచి వెళ్ళేటట్లుగా చేసేసాడు. హల్లెలూయా! ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షే